హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. పశ్చిమ హైదరాబాద్లో ఎత్తైన టవర్లు, విశాలమైన క్యాంపస్లు, ఆధునిక కార్యాలయాలు వరుసగా వెలుస్తున్నాయి. ఐటీ కారిడార్లోకి వెళ్తే విదేశాల్లో ఉన్నామా అనిపించేలా అక్కడ అద్దాల మేడలు కొత్త లోకంలోకి తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ముంబై తర్వాత అత్యధిక ఎత్తైన భవనాలు హైదరాబాద్లో ఉన్నాయి. అయితే నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చే ఐకానిక్ నిర్మాణాలు మాత్రం చాలా అరుదు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయాలనే లక్ష్యంతో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలతో సిగ్నేచర్ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాయి. కేవలం కార్యాలయ భవనాలుగా కాకుండా పని, వినోదం, షాపింగ్, ఆతిథ్యం అన్నీ ఒకే చోట లభించే మిక్స్డ్ యూజ్ డెస్టినేషన్లుగా కొత్త కమర్షియల్ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. రాయదుర్గం, కోకాపేట వంటి ప్రాంతాల్లో రాబోయే ఈ నిర్మాణాలు హైదరాబాద్ స్కైలైన్ను ఎంతగా మార్చబోతున్నాయి? ప్రపంచ స్థాయి ఆర్కిటెక్టులు రూపొందిస్తున్న ఈ సిగ్నేచర్ టవర్ల ప్రత్యేకత ఏంటి? భవిష్యత్తులో నగరానికి ఇవి కొత్త గుర్తింపుగా ఎలా నిలవబోతున్నాయి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తులు. నగరంలో ఇప్పటి వరకు నిర్మించిన నివాస, వాణిజ్య భవనాలన్నీ దాదాపు ఒకే రీతిలో ఉన్నాయి. ఆర్కిటెక్చర్ విషయంలో పెద్దగా ప్రత్యేకత లేదు. అన్ని డబ్బా మాదిరి ఉన్నాయని విమర్శించేవాళ్లు లేకపోలేదు. నివాసాల్లో వాస్తురీత్యా ప్రయోగాలకు పెద్దగా అవకాశం లేదని బిల్డర్లు ఇంతకాలం చెబుతూ వచ్చారు. వైవిధ్యం కోసం కొందరు డెవలపర్లు ఆకాశ హర్మ్యాల చివరి అంతస్తుల్లో అన్ని టవర్లను కలిపి నడక ట్రాక్ల వంటివి చేపట్టారు. అత్యంత ఎత్తులోని టవర్లను కలపడం ఇంజనీరింగ్ పరంగా సవాలే అయినా ప్రయత్నిస్తున్నారు. కానీ భవనం ఆర్కిటెక్చర్ పరంగా ఐకానిక్ గా ఉన్న భవనాలు పెద్దగా కనిపించవు. 400 ఏళ్ల క్రితం నాటి చారిత్రక కట్టడం చార్మినార్, 90వ దశకం చివరిలో నిర్మించిన హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ గురించే ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. కొండాపూర్లో ఒక ఐటీ పార్క్ కొంత భిన్నంగా ఉంటుంది తప్ప ఆర్కిటెక్చర్ పరంగా ఆ స్థాయిలో మరో భవనం కనిపించదు. గృహ నిర్మాణాల అంశంలో పరిమితులు ఉండడంతో వాణిజ్య భవనాల్లో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయే టవర్ల నిర్మాణానికి బిల్డర్లు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన రాయదుర్గం, కోకాపేట వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. హైదరాబాద్లో కమర్షియల్ రియల్ ఎస్టేట్ కు డిమాండ్ ఉండడంతో ప్రీమియం గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ కోసం ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ధరలకు కొందరు బిల్డర్లు భూములు కొనుగోలు చేశారు. ఎకరానికి గరిష్టంగా 237 కోట్ల వరకు వెచ్చించి సొంతం చేసుకున్నారు. ఇక్కడ కట్టే భవనాలపై సిటీవాసులే కాదు, తోటి బిల్డర్లు సైతం ఉత్సుకతో ఉన్నారు. ఎలాంటి నిర్మాణాలు ఇక్కడ రాబోతున్నాయోనని ఆసక్తిగా గమనిస్తున్నారు. భూముల్ని దక్కించుకున్న బిల్డర్లు కూడా సిగ్నేచర్ టవర్ల నిర్మాణం కోసం అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్టులను సంప్రదిస్తున్నారు. కార్యాలయాలు అంటే గతంలో ఐటీ స్పేస్ వరకే పరిమితం అయ్యేవి. ఇప్పుడు వీటితో పాటు రిటైల్, ఆతిథ్య విభాగాలు ఒకే చోట ఉండేలా నిర్మిస్తున్న వాణిజ్య భవనాల వైపు బహుళజాతి సంస్థలు చూస్తున్నాయి. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ ఇందుకు ఉదాహరణ. ఇక్కడ ఐటీ పార్క్ ప్రాంగణంలోనే పెద్ద సంఖ్యలో ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు ఉన్నాయి. పని రోజుల్లోనే కాదు, సెలవు రోజుల్లోనూ ఇక్కడ సందడిగా ఉంటుంది. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో కార్యాలయాల పై అంతస్తుల్లో హోటల్స్ వంటి ఉన్నాయి. కొత్తగా వచ్చే వాణిజ్య భవనాలను ఈ విధంగా సమ్మిళితంగా నిర్మిస్తున్నారు. ఫలితంగా జీసీసీలు, సంస్థాగత మదుపర్లు, హాస్పిటాలిటీ ఆపరేటర్ల నుంచి ఆదరణ ఉంటుందని డెవలపర్లు భావిస్తున్నారు. ఒకప్పుడు నానక్రామగూడ, గచ్చిబౌలి, కోకాపేట ఈ ఏరియాలో మనం చూసినప్పుడు G+5 ఫ్లోర్సు, G+6 ఫ్లోర్సు అట్లా అన్ని అపార్ట్మెంట్స్ వచ్చేవి. ఉదాహరణ పక్కన ఒకటి కొంచెం కంజెషన్గా, గాలి వెలుతురు తక్కువగా ఉండేటట్టుగా వచ్చేవి. స్లోగా అవి 20 ఫ్లోర్స్కి, 30 ఫ్లోర్స్కి, ఇప్పుడు 50+ ఫ్లోర్స్ అనేవి కామన్గా వచ్చేసి అంత డెవలప్మెంట్స్ జరిగినాయి ఈ పర్టికులర్ లొకేషన్లో. రీజన్స్ ఏంటంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాం, ట్రావెల్కి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాం, మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గరగా రావటం, అన్ని కార్పొరేట్ కంపెనీసు ట్రావెల్ టైం దగ్గరగా ఉండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇంటికి రీచ్ అయ్యేదానికి మంచి ఫెసిలిటీగా ఉంటాం. వీటన్నిటితో పాటు ఎప్పుడైతే ఈ సిగ్నేచర్ టవర్స్ వచ్చినాయో వీటిల్లో ప్రతి బిల్డరు వాళ్ళకు ఒక గుర్తింపు కోసం ఒక మంచి ఎక్స్పీరియన్స్ కస్టమర్ క్రియేట్ చేయాలి. ఆ ప్రోడక్ట్తో మనము మన బ్రాండ్ని మంచిగా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో విండోస్ దగ్గర నుంచి, గాలి వెలుతురు దగ్గర నుంచి, విత్ ఇన్ ప్రెమిసెస్లో ఫెసిలిటీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు యూనిక్గా ఉండేదానికి ట్రై చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మేము కూడా యూలా గ్లోబస్ కన్స్ట్రక్షన్స్ ద్వారా నియో అనే ఒక ప్రాజెక్ట్ని నియోపోలిస్లో స్టార్ట్ చేశాము. ఈ నియోపోలిస్ ప్రాజెక్ట్లో మిగతా అన్ని ఫెసిలిటీస్తో పాటు యూనిక్ ఫెసిలిటీస్ ఏంటంటే టెర్రస్ ఎమ్యూనిటీస్ ఇచ్చాము. టెర్రస్ ఎమ్యూనిటీస్ని డైరెక్ట్గా మనం గండిపేట వ్యూతో మంచిగా ఎంజాయ్ చేసే విధానంగా, ఎక్కడ అన్ఇంటరప్టెడ్ వ్యూ వచ్చేటట్టుగా, ఒకవైపు గండిపేట, ఇంకొక వైపు కొల్లూరు దాకా ఉన్న తిరువలోంజిని ఎంజాయ్ చేస్తూ, గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ టెర్రస్ ఎమ్యూనిటీస్ని ఎంజాయ్ చేసేటట్టుగా ఇచ్చాము. అలాగే పైన 2 టవర్స్ని ఒక బ్రిడ్జితో కనెక్ట్ చేసాము. సో దట్ లైక్ పీపుల్ కెన్ వాక్ అక్కడ టెర్రస్ మీద అట్లా కూడా చేయొచ్చు. అపార్ట్మెంట్లో ఇంట్లోనే కూర్చొని బోరు కొట్టకుండా మళ్ళీ వచ్చి కామన్ ప్లేస్లో కూర్చొని అందరూ కలిసి వర్క్ చేసుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళేటట్టుగా విత్ ఇన్ ద ప్రెమిసెస్లో
ఓ మంచి ఫెసిలిటీని క్రియేట్ చేశాం. ఆ లెవెల్ ఆఫ్ బిల్డర్స్ అందరూ వాళ్ళ యూనిక్నెస్ని, వాళ్ళ బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడం కోసం మంచి ఫెసిలిటీస్తో రీసెంట్ డేస్లో మంచి కాన్సెప్ట్స్తో వస్తున్నారు. నేచర్కి దగ్గరగా ఉండేటట్టుగా, నేచర్ని ఎంజాయ్ చేసేటట్టుగా విత్ ఇన్ ద అపార్ట్మెంట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఎంత ఫీల్ వస్తుందో అంత వచ్చేటట్టుగా డిజైన్ చేస్తూ ఉన్నారు. జలం ఉంటేనే జీవం, నీరు ఉంటేనే భవిష్యత్తు. ఈ మాటలు మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ నేటి పరిస్థితులు చూస్తే ఈ మాటల విలువ మరింతగా అర్థమవుతోంది. ఒకప్పుడు బావులు, చెరువులు, కుంటలు నిండుగా ఉండేవి. ఎండాకాలం వచ్చినా నీటి కోసం పెద్దగా ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పట్టణాల విస్తరణ, కాంక్రీట్ అడవులు పెరుగుదల, భూమిలోకి నీరు ఇంకే అవకాశం తగ్గిపోవడం, భూగర్భ జలాలు విచ్చలవిడి వినియోగం ఇవన్నీ కలిసి తాగునీటి సమస్యను మరింత తీవ్రంగా మార్చేస్తున్నాయి. మరోవైపు వర్షాకాలంలో లక్షల లీటర్ల వర్షపు నీరు మన కళ్ళ ముందే డ్రైనేజీలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ అదే వర్షపు నీటిని శాస్త్రీయంగా సేకరించి శుభ్రపరిచి మళ్లీ వినియోగించగలిగితే ఇంటి అవసరాలకు ఉపయోగించడమే కాదు, భూగర్భ జలాలను కూడా పెంచుకోవచ్చు. ఇంటి పైకప్పుపై పడే ప్రతి వర్షపు చుక్కను సేకరించి శుభ్రమైన నీటిగా మార్చే ఈ సాంకేతికత నేడు నీటి సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. నీరే జీవం, కానీ తాగునీటి కొరత మాత్రం రోజురోజుకి పెరుగుతోంది. పట్టణాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతుండగా ప్రతి వర్షపు చుక్క విలువైందిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షపు నీటిని వృధా కాకుండా సేకరించడం కాలానుగుణ అవసరంగా మారింది. సాధారణంగా ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీరు పైపుల ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అయితే అదే నీరు ముందుగా రెయిన్ వాటర్ ఫిల్టర్లోకి ప్రవేశిస్తుంది. ఫిల్టర్లో ఉండే ప్రత్యేక పొరలు, ఆకులు, దుమ్ము, ఇసుక, చిన్నరాళ్లు వంటి మలినాలను తొలగించి శుభ్రమైన నీటిని బయటకు పంపిస్తాయి. ఈ శుభ్రమైన నీటిని భూగర్భ జలాల రీఛార్జ్ పిట్లోకి పంపించవచ్చు, లేదా నిల్వ ట్యాంకులో భద్రపరిచి తోటలకు, వాహనాల శుభ్రతకు, గృహ అవసరాలకు వినియోగించవచ్చు. అవసరమైన అదనపు శుద్ధి చేసిన తర్వాత తాగునీటిగాను ఉపయోగించే అవకాశాలున్నాయి. రెయిన్ వాటర్ ఫిల్టర్లలో అనేక రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటి పరిమాణం, పైకప్పు, విస్తీర్ణం, వర్షపాతం ఆధారంగా ఫిల్టర్ సామర్థ్యాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ప్లాస్టిక్, పీవీసీ, స్టెయిన్లెస్ స్టీల్ వంటి పదార్థాలతో తయారైన ఫిల్టర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ ఫిల్టర్ల నిర్వహణ కూడా చాలా సులభం. వర్షాకాలం ప్రారంభానికి ముందు ఒకసారి శుభ్రం చేయడం, ఫిల్టర్ మీడియాను పరిశీలించడం చేస్తే చాలా వరకు సరిపోతుంది. క్రమం తప్పకుండా నిర్వహణ చేస్తే ఫిల్టర్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. రెయిన్ వాటర్ ఫిల్టర్ వల్ల భూగర్భ జలాల మట్టం పెరగడమే కాకుండా బోర్లపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. మున్సిపల్ నీటి వినియోగం కూడా తగ్గి నీటి బిల్లుల్లో కొంత ఆదా అవుతుంది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావడానికి ఇది ఒక చిన్న అడుగు. మన తెలుగు నగరాల్లో కొన్ని కుటుంబాలు నేడు వర్షపు నీళ్లను తాగుతున్నాయి. ఫార్మ్ ల్యాండ్ రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ అనే సంస్థ ఆవిష్కరించిన రెయిన్ ఫిల్టర్ అనే పరికరం దాన్ని సాధ్యం చేస్తోంది. ప్రతి సంవత్సరం భూతాపం పెరిగిపోవడం వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోవడం, విపరీతమైన ప్రకృతి వైపరీత్యాలు రావడం, టైంకి వర్షాలు పడకపోవడం, అకాల వర్షాలు పడడం, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల గ్రౌండ్లో వాటరు తగ్గిపోతూ ఉంది. ప్లస్ ఈ యొక్క సిమెంటింగ్, కాంక్రీట్ జంగిల్స్ కావడం వల్ల కూడా భూమిలోకి నీళ్లు ఎక్కడ ఇంకిట్లేదు. మనమేమో ఈరోజు టెక్నాలజీ ఉందని చెప్పేసి 1000 ఫీట్ 1500 ఫీట్ నుంచి నీరు లాగేస్తూ ఉన్నాము. ఈ 1000 ఫీట్కు వాటర్ చేరడానికి 1,00,000 సంవత్సరాలు పట్టిందనేది రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. సో నెక్స్ట్ 1,00,000 సంవత్సరాల పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఈ నీరు 1000 అడుగులకు 1500 చేరడానికి 1,00,000 సంవత్సరాలు పడితే మనం ఇప్పుడు 5 ఫీట్ల మీద 10 ఫీట్ల మీద ఇంకుడు గుంతల ద్వారా వదిలినప్పుడు ఆ లెవెల్కి చేరడానికి ఇంకో 1,00,000 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనం ఆ పరిస్థితులు లేవు కాబట్టి, కన్జంప్షన్ ఎక్కువైంది కాబట్టి, నలుగురు ఉండాల్సిన కాడ 20 మంది ఉంటున్నాం కాబట్టి 1200 గజాలలో ఖచ్చితంగా మనం ఈ వాటర్ని క్లీన్ చేసి భూమి లోపలికి, ఆ డీపర్ లేయర్స్కు పంపాల్సిన అవసరం ఉంది. అందరి ఇళ్లలో ఇటువంటి రెయిన్ వాటర్ ఫిల్టర్స్ పెట్టుకొని బోర్ లోపలికి, అంటే ఒకవేళ కొలాప్సిబుల్ నేచర్ లేకపోతే ఖచ్చితంగా బోర్ లోపల వదిలేయచ్చు ఈ వాటర్ని. లేదంటే కనీసం సంపులు పెట్టి వాడుకోవడం వల్ల రోడ్డు మీద ఫ్లడ్డింగ్ తగ్గుతుంది. ప్లస్ మన కరెంటు బిల్లు, సంపుల నుంచి పంప్ చేస్తాం కాబట్టి కరెంటు బిల్లు తగ్గుతుంది. అన్ని రోజులు ఆ బోరుకు మనకు రెస్ట్ దొరుకుతుంది. బేసిక్గా రూఫ్ ఏరియాని బట్టే మనము ఫిల్టర్ సైజ్ డిసైడ్ అవుతుంది. 1200 ఎస్ఎఫ్టీకి ఒక ఫిల్టర్ ఉంది, 1800 ఎస్ఎఫ్టీకి ఒక ఫిల్టర్ ఉంది, 2600 ఎస్ఎఫ్టీకి ఒక ఫిల్టర్ ఉంది, 3800 ఎస్ఎఫ్టీకి ఒక ఫిల్టర్ ఉంది, 5400 ఎస్ఎఫ్టీకి ఒక ఫిల్టర్ ఉంది. 5400 ఎస్ఎఫ్టీ అంటే మంచి అపార్ట్మెంట్, పెద్ద అపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇంటి పైకప్పు పైన పడే నీటిని ఒడిసిపట్టే పైపుకి దీన్ని బిగిస్తే చాలు, శుభ్రం చేసి మనకిస్తుంది. వాటిని వేడి చేసో ఏదైనా ప్యూరిఫైర్ని వాడో తాగేయచ్చు. అందుకు బదులు మామూలు నీటినే తాగొచ్చు కదా అని ప్రశ్న రావచ్చు. వర్షపు నీటికి పైసా ఖర్చు అక్కర్లేదు. నగరాల్లో వచ్చే అన్ని పైపు నీళ్ల కన్నా ఇవి శుభ్రమైనవి అంటున్నారు. నివాస స్థలాల్లో రైనీ ఫిల్టర్తో వాన నీటిని శుభ్రం చేసి సంపుల్లో నింపి మళ్లీ వాడుకోవడం ఒక పద్ధతి. ఆ నీటిని నేరుగా భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలమట్టాన్ని పెంచడం, బోరుబావుల్ని రీఛార్జ్ చేయడం మరో పద్ధతి.
ఈ రెండో పద్ధతి కోసం V-వైర్ ఇంజెక్షన్ కొత్త విధానాన్ని ఆవిష్కరించింది. కరెంటు అక్కర్లేకుండానే కేవలం నీటి వేగాన్ని బట్టి పనిచేసే ఈ పరికరాన్ని 100 గజాల డాబా ఉన్న చిన్న ఇళ్లకి వాడుకోవచ్చు. ప్రతి కుటుంబం ఏడాదిలో కనీసం 4 నెలల పాటు వాన నీటితోనే తమ అవసరాలు తీర్చుకోవచ్చు. ఇది పైనుంచి వచ్చే నార్మల్ రెయిన్ వాటర్ పైప్ అండి. ఇక్కడ నుంచి ఇది ఇన్కమింగ్ ఫిల్టర్కు ఇన్లెట్, ఇదేమో క్లీన్ వాటర్ అవుట్లెట్. ఇది తీసుకెళ్ళి ఏం చేశారంటే దీన్ని ఒకటేమో ఇక్కడ సంపుకి ఇచ్చారు, ఇదేమో బోర్ అండి. సో 2 లైన్లు వేరు ఇచ్చారు. ఇచ్చేసి ఆయన వాళ్ళు పెట్టుకున్నారు, దేనికి కావాలంటే దాన్ని పెట్టుకునేటట్టు. ఇది వచ్చేసి వేస్ట్ వాటర్ లైన్ అండి. దీన్ని తీసుకెళ్ళి బయట వదిలేశారండి. ఇక్కడ కొంత అక్కడెక్కడ ఉంటే దాన్ని వదిలేరు. సో డ్రైన్ కూడా వదిలేసుకోవచ్చు, పెద్ద వేస్టేజ్ ఉండదు. మ్యాక్సిమం 10% ఉంటుంది. ఫిల్టర్ క్లీన్గా ఉంటే అసలు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. సో క్లీన్ వాటర్ వస్తుందండి బయటికి. ఇది వేస్ట్ వాటర్ అవుట్లెట్. ఇది ఆల్వేస్ ఓపెన్ ఉంటుంది. దీనికి ఎక్కడ వాల్ లేదు చూడండి మీరు, డైరెక్ట్గా ఓపెన్ ఉంది ఆల్వేస్. సో దీంట్లోకి ఏమొచ్చినా కూడా నెక్స్ట్ సెకండ్లో బయటికి వెళ్ళిపోతుంది. మాకు ఇప్పుడు మేజర్గా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఫిల్టర్ ఇచ్చినప్పుడు ఇదంతా పగల కొట్టడం చేయడం, ఈ కాస్ట్ ఎక్కువైపోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కొత్త బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఒక ఎక్స్ట్రా పైపు, ఈ డౌన్ డ్రాప్ ఇలా వచ్చింది కదా, ఇక్కడి నుంచి ఒక ఎక్స్ట్రా పైపు, ఒకటి సంపుకు ఒకటి బోరుకు అలా ఎక్స్ట్రా వేసి పెడితే ఏంటంటే రేపు ఇది డైరెక్ట్ కట్ చేసేసి మనం ఫిల్టర్ ఫిట్ చేసుకోవచ్చండి. బిల్డింగ్లో ఉన్న వాటర్ సోర్స్ ప్రకారంగా చూస్తే బోర్వెల్లో అసలు మేము 1050 ఫీట్స్ వేసినా మాకు వాటర్ అంతా ఇదిగా ఉండేది కాదు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ చూసిన తర్వాత మేము దాన్ని ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు సఫిషియెంట్ వాటర్ ఉంది, డైరెక్ట్గా ఇంజెక్షన్కి వెళ్తుంది. ఇప్పుడు బోరు ఇంజెక్ట్ అవుతుంది. 40,000 లీటర్స్ 2 సంపులు మేము అరేంజ్ చేసుకున్నాం. ఆ వాటర్ దీంట్లో కూడా వెళ్తుంది. మేము రెయిన్ వాటర్ని డైరెక్ట్గా ఫిల్టరేషన్తో మైక్రో ఫిల్టర్తోని డైరెక్ట్గా మా సంపులోకి వస్తుంది. ఆ వాటర్ని మేము రెగ్యులర్గా వాడుతున్నాం. మేము యూసేజ్ గురించి డ్రింకింగ్ వాటర్ ప్లస్ రెగ్యులర్ యూసేజ్. ఇప్పుడు మా సరౌండింగ్ ఏరియా అరౌండ్ 1 కిలోమీటర్ ఏరియా మాకు వాటర్ సీపేజ్ వస్తుంది. ప్లస్ సఫిషియెంట్ వాటర్ ఉంది ఇది పెట్టిన తర్వాత. ప్లస్ మేము మా కాలనీలో అగ్రికల్చర్ కాలనీలో ఫర్దర్గా అన్ని బిల్డింగ్స్కి ఇలాంటి ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఒక ప్రోగ్రామ్ చేసి వీక్లీ మేము మా కమ్యూనిటీ హాల్లో కండక్ట్ చేసి అందరినీ మోటివేట్ చేస్తున్నాం. ఇల్లు కట్టడం ఓ కళ, ఆ కళకు రూపం ఇవ్వడం ఓ కళ. గోడలు, పైకప్పు, ఫ్లోరింగ్ ఎంత ముఖ్యమో ఇంటి ముఖ చిత్రాన్ని నిర్ణయించేది ఇంటి సింహద్వారం. ఇంటి అందాన్ని నిర్ణయించే అంశాలు ఎన్నో ఉన్నా ఇంటి ఆత్మను ప్రతిబింబించేది మాత్రం ఇంటి సింహద్వారాలే. సంప్రదాయం, కళ, మన్నిక, హుందాతనం, భద్రత ఇవన్నీ ఒకే చోట లభించాలంటే వుడెన్ డోర్స్ ఉత్తమ ఎంపికని చెప్పొచ్చు అంటున్నారు నిపుణులు. అందుకే చెక్క తలుపుల అందం మాత్రం చెక్కు చెదరడం లేదు. ముఖ్యంగా వుడెన్ డోర్స్ అంటే ప్రత్యేకమైన అందం, ఆత్మీయత, హుందాతనం. కాలం మారినా, డిజైన్లు మారినా చెక్క తలుపుల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. వుడెన్ డోర్స్ ఇంటికి ఎలాంటి అందాన్ని ఇస్తాయి, వాటి ప్రత్యేకతలు ఏంటి అనే విశేషాలు శ్రీనిలయం గృహశోభలో తెలుసుకుందాం. ఇంటికి వచ్చిన అతిథికి మొదట కనిపించేది ఇంటి సింహద్వారమే. అందుకే దానిని అందంగా రూపకల్పన చేసుకోవడానికి గృహ యజమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి ప్రవేశ ద్వారం అనేది కేవలం లోపలికి వెళ్లే మార్గం కాదు, అది ఆ ఇంటి వ్యక్తిత్వాన్ని తెలిపే ముఖద్వారం. అందుకే చాలా మంది ఇంటి డిజైన్ కంటే ముందు డోర్ డిజైన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. పూర్వకాలంలో రాజభవనాలు, కోటలు, పెద్ద పెద్ద ఇళ్లలో చెక్క తలుపులకు ప్రత్యేక స్థానం ఉండేది. కాలం మారినా ఆ సంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు సంప్రదాయ కార్వింగ్ డిజైన్లతో పాటు ఆధునిక మినిమలిస్ట్ డిజైన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా చెక్కతో చేసిన తలుపులు ఇంటికి ఒక క్లాసిక్ లుక్ ని అందిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల డిజైన్లలోనూ తయారు చేస్తున్నారు. మామూలుగా చెక్కతో తయారైన తలుపులు ఇంటికి సహజ సిద్ధమైన అందాన్ని తీసుకొస్తాయి. ఇంటికి సహజమైన గ్రెయిన్, టెక్స్చర్, ఫినిషింగ్ ఇంటి రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. వుడెన్ డోర్స్ కేవలం అందానికే కాదు, ఆత్మీయతకు కూడా ప్రతీక. చెక్కలో ఉండే సహజమైన వెచ్చదనం ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. అందుకే సంప్రదాయ గృహాల నుంచి ఆధునిక విల్లాల వరకు వుడెన్ డోర్స్ కి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ రోజుల్లో మార్కెట్లో టీక్ వుడ్, సాగ్వన్, ఓక్, వాల్నట్, ఇంజనీర్డ్ వుడ్ వంటి అనేక రకాల వుడెన్ డోర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంటి డిజైన్, బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. వుడెన్ డోర్స్ లో చెక్కపై చెక్కిన కళాత్మక డిజైన్లు ఇంటికి రాజసాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద కార్వింగ్ డిజైన్లు, ట్రెడిషనల్ మోటివ్స్, జాలీ వర్క్ వంటి అంశాలు ఇంటి విలువను మరింతగా పెంచుతాయి. చెక్క తలుపుల మరో ముఖ్యమైన ప్రయోజనం సౌండ్ ఇన్సులేషన్. బయట శబ్దాన్ని కొంతమేర అడ్డుకోవడంతో ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. అలాగే చెక్క సహజంగా ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కూడా కొంత సహాయపడుతుంది. ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీతో కూడిన వుడెన్ డోర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ లాక్స్,
వీడియో డోర్ ఫోన్స్, బయోమెట్రిక్ యాక్సెస్ వంటి ఆధునిక సౌకర్యాలను చెక్క తలుపులతో సమన్వయం చేస్తున్నారు. నేటి ఇంటీరియర్ డిజైన్లలో వుడెన్ డోర్స్ కేవలం ప్రవేశ ద్వారానికే పరిమితం కావడం లేదు. బెడ్రూమ్, పూజాగది, స్టడీ రూమ్, ఆఫీస్ స్పేసుల్లో కూడా ప్రత్యేక డిజైన్లతో వాడుతున్నారు. దీంతో మొత్తం ఇంట్లో ఒకే థీమ్ కనిపిస్తుంది. అయితే వుడెన్ డోర్స్ ఎంపికలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. సీజన్డ్ వుడ్, టెర్మైట్ రెసిస్టెంట్ ట్రీట్మెంట్, మంచి పాలిషింగ్ ఉన్న డోర్స్ ని ఎంచుకుంటే దీర్ఘకాలం మన్నికగా ఉంటాయి. ఈ వుడెన్ డోర్స్ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ హోమ్స్, ఒకటి ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్కి ఏంటంటే హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, బట్ దెర్ ఈజ్ ఎ కాస్ట్ లిమిట్. సో ఎంత పెద్ద బిల్డర్ అయినా కానీ దెర్ ఈజ్ ఎ లిమిట్. హీ కెనాట్ సప్లై ఎవ్రీ డోర్ ఫర్ 50,000, 1 lakh డోర్ ప్రతి అపార్ట్మెంట్లో పెట్టలేరు కాబట్టి అక్కడ కాస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద కన్స్ట్రైంట్. బట్ ప్రైవేట్ హోమ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే కాస్ట్ కంటే కూడా కస్టమైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో సెకండ్ కేటగిరీ ఏంటంటే ప్రైవేట్ హోమ్స్. ప్రైవేట్ హోమ్స్కి ఏంటంటే అక్కడ బడ్జెట్ ఈజ్ నాట్ కన్స్ట్రైంట్, బట్ ద కస్టమర్ డిజైన్, కస్టమైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అక్కడ మేము డీల్ చేసేది అంతా కూడా ప్రీమియం కస్టమర్ కాబట్టి ప్రైవేట్ హోమ్స్కి మేము సప్లై చేసే డోర్లో మేము ప్లైవుడ్ కానీ వెనీర్ అనేది అసలు వాడం. మేము తయారు చేసే డోర్స్ అన్నీ కూడా 100% రియల్ సాలిడ్ వుడ్ డోర్సే ఉంటాయి. సో ఆ డోర్స్ కూడా మేము హైటు విడ్త్ అంతా డిజైన్ చేసి మధ్యలో అంతా వుడ్ గ్రిడ్ ఉంటుంది, సాలిడ్ వుడ్ గ్రిడ్ చేసి బోత్ సైడ్ మేము 6 mm to 24 mm రియల్ సాలిడ్ వుడ్ వాడి సిఎన్సి మెషిన్స్ తోటి వాళ్ళకి ఏ రకమైన డిజైన్స్ అయితే కావాలో, మెయిన్ డోర్కి ఏ డిజైన్ కావాలి, ఇంటర్నల్కి ఏ డిజైన్ కావాలి, ఆ డిజైన్స్ ప్రకారం తయారు చేసి అట్లాగే ఫినిషింగ్స్ ఉంటాయి. వాళ్ళకి పియూ ఫినిష్ కావాలా, లేకర్ కోటింగ్ కావాలా, వార్నిష్ కోటింగ్ కావాలా, ఏ కోటింగ్ కావాలో ఆ కోటింగ్ తయారు చేసి ఇస్తాము. చాలామంది ఏంటంటే ఏదో చిన్న చిన్న వెండర్స్కి ఇస్తారు, కొంతమంది అయితే సైట్లోనే చేయించుకుంటారు. కానీ అవి ఏంటంటే సీజనింగ్ సరిగ్గా చేయకపోయినా లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సరిగ్గా చేయకపోయినా ఫ్యూచర్లో బెండ్ అవ్వడం కానీ ఇంకా క్రాక్స్ అవ్వడం అని డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డోర్ మీరు తీసుకుంటే ఈ ఇన్ఫిల్ అంటుంది, డోర్ మధ్యలో ఉండేదాన్ని. ఇది పార్టికల్ బోర్డ్, ఇది పార్టికల్ బోర్డ్ అంటారు. దీనివల్ల ఏంటంటే కాస్ట్ తగ్గుతుంది అనమాట. అట్లాగే ఈ ఇన్ఫిల్ని కొన్ని డోర్స్కి మనం హనీకోమ్ కూడా వాడతాం. హనీకోమ్ ఏంటంటే ఆ డోరు ఆ హాలోనెస్ లేకుండా ఫిల్ చేస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది, కాస్ట్ తగ్గుతుంది. ఈ ఇన్ఫిల్ ఏంటంటే దీన్ని ఫింగర్ జాయింట్స్ అంటారు. ఈ మిగిలిపోయిన వుడ్ చిన్న వుడ్ ముక్కలన్నీ కూడా నీట్గా చెక్ చేసి అవన్నిటిని జాయిన్ చేసి ఇన్ఫిల్ కింద వాడతారు. సో దీనివల్ల ఏంటంటే కూడా మనం కాస్ట్ అచీవ్ అవ్వచ్చు. లేదు కాస్ట్ క్రైటీరియా కాదనుకోండి, దెన్ వీ కెన్ యూజ్ డిఫరెంట్ ఇన్ఫిల్స్ టు ఇన్ఫిల్లింగ్ బట్టి డోర్ క్వాలిటీ, డ్యూరబిలిటీ ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. బట్ వేర్ ఎవర్ బడ్జెట్ ఈజ్ ఎ కన్స్ట్రైంట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్. వీ కెన్ సప్లై గుడ్ లుకింగ్, గుడ్ ఫినిష్ విండోస్, డోర్స్. ఈ డోర్ ఉంది కదా, దీంట్లో మనం వెనీర్ కానీ ప్లైవుడ్ అనేది ఎక్కడ కూడా వాడలేదు. మధ్యలో అంతా కూడా వుడ్ గ్రిడ్ ఉంటుంది. వుడ్ గ్రిడ్ మీద వుడ్ షీట్ పేస్టింగ్ అవుతుంది. ఈ వుడ్ షీట్ కూడా 24 mm థిక్. ఎందుకు 24 mm తీసుకున్నామంటే దీని మీద మనం డిజైన్ చేసాం, సిఎన్సి కట్తో డిజైన్ చేశారు. ఈ వుడ్ని ఇట్లా చెక్కుతారనమాట. సో దానికోసం 24 mm లేదనుకోండి ఈ డిజైన్స్ అనేవి రావు. సో 24 mm షీట్ తీసుకుని ఈ సిఎన్సి మిషన్ మీద ఈ డిజైన్ తేగలిగాం కాబట్టి ఈ డోర్కి ఇంత లుక్ ఉంటుంది. సో వై ప్యూర్ వుడ్ అంటే, ప్యూర్ వుడ్ వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ప్రాబ్లం లేదు, తొందరగా బెండ్ అవడం కానీ క్రాక్స్ అవడం కానీ, ఎందుకంటే ఇది ఇదంతా సీజన్ వుడ్. ప్లస్ ఫినిషింగ్స్ కూడా కస్టమర్ అడిగినట్టు మనం పియూ పాలిష్ కానీ, లేకర్ కోటింగ్ కానీ, వార్నిష్ కానీ ఏ ఫినిష్ కావాలంటే ఫినిష్ ఇస్తాం. ఇలాంటి డిజైన్ కావాలంటే మనం 8 mm షీట్స్తో కూడా ఈ డోర్ని తయారు చేయొచ్చు. సో ఇక్కడ చూసే ప్రైవేట్ హోమ్స్ కోసం చేసిన డోర్స్ అన్నీ కూడా కంప్లీట్ రియల్ సాలిడ్ వుడ్తో చేసిన డోర్స్ ఇవి. ఇందులో ఎక్కడ ప్లైవుడ్ కానీ వెనీర్ కానీ ఇలాంటివన్నీ కూడా వాడడం. ఇప్పుడు ఈ డోర్ వచ్చి ఇంటర్నల్ డోర్కి వీఆర్ రికమెండింగ్. అఫ్కోర్స్ కలర్ ఇవన్నీ కస్టమర్ క్యాన్ చేంజ్ ఇట్. ఇదేంటంటే ప్రైస్ కూడా కొంచెం మోడరేట్గానే ఉంటుంది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్కి మనం 5 mm బోత్ వుడ్ గ్రిడ్ ఉంటుంది ఎనీవే. బోత్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ కూడా 5 mm రియల్ వుడ్ షీట్ తోటి ఈ డిజైన్స్ని మనం అచీవ్ అవ్వచ్చు. సో ఇలాంటి డోర్స్ కొంచెం ఎకనామికల్గా ఉంటాయి. మెయిన్ డోర్కి ఖర్చు పెట్టిస్తాం కానీ బట్ ఇంటర్నల్ డోర్కి అంత స్పెండ్ చేయక్కర్లేదు. సో ఇలాంటి డిజైన్స్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి, బట్ క్వాలిటీ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఈ పైన ఉండేటువంటి వుడ్ షీట్ అక్కడ 24 mm వాడుతున్నాం మెయిన్ డోర్కి, ఇంటర్నల్ డోర్కి 6 mm కూడా వీ కెన్ అచీవ్. సో ఈ వుడ్ థిక్నెస్ ఎంత వాడాలనేది కస్టమ్ డిజైన్ బట్టి ఆధారపడి ఉంటుంది, బట్ మినిమం ఈ 6 mm. ఇల్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు నిపుణుల మాటలో సమాధానాలు తెలుసుకుందాం. గృహ నిర్మాణంలో నక్షత్ర బలానికి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పండి. ఇక్కడ నక్షత్ర బలము అనేటువంటిది
గృహారంభంలో చూసుకుంటున్నాం శంకుస్థాపనకి. అదేవిధంగా గృహ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత గృహప్రవేశం ముందు చూసుకుంటున్నాం. కానీ గృహ నిర్మాణము చేసేటప్పుడు వర్గు క్యాలిక్యులేషన్లో చూసుకోవట్లేదు. అదేంటండి వర్గు క్యాలిక్యులేషన్ ఏంటి, ఇదేంటి అదేంటి అని చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఇక్కడ సహజంగా మనం అంతకుముందే చెప్పాం, ఒక ప్లాటు తీసుకున్నప్పుడు ఈ ప్లాటులో గృహం ఇన్నే ఏనుగు పాదాల లెక్క ఉండాలి అనేటువంటిది మనం అంతకుముందే చెప్పుకున్నాం. ఈ ఇన్ని ఏనుగు పాదాల లెక్కలో ఉన్నప్పుడు ఇంత ఆయంలో మనం స్థలంలో ఇంతలోనే మనం కట్టుకుంటున్నాం. అంటే ఇదంతా మనం ఏం కట్టుకోవట్లేదు, ఇదంతా పిశాచ స్థలం అని తర్వాత స్టెప్స్ కోసమని అన్నీ కూడా వదిలేస్తున్నాం. కేవలం ఇదే మన ఇల్లు. ఏదైతే ఈ హ్యాచ్డ్ పోర్షన్ ఉంటుందో ఈ హ్యాచ్డ్ పోర్షన్ మాత్రమే మన ఇల్లు. ఇక్కడ నుండి ప్రవేశ ద్వారం పెట్టి 2 వైపులా 2 విండోస్ పెట్టి ఇది ఏదైతే తీసుకున్నామో ఇదే మన ఇల్లు. ఈ ఇల్లు అనేటువంటిది ఎన్ని ఏనుగు పాదాల లెక్క ఉంది, దాన్ని బట్టి మనం ఆయం నిర్ణయిస్తున్నాం. అదేవిధంగా ఆదాయం నిర్ణయిస్తున్నాం. అదేవిధంగా గృహస్థులకి ఆ ఇంట వ్యయం ఎలా ఉంది అనేటువంటిది చూస్తున్నాం. అదేవిధంగా ఇంటి ఆయుష్ ఎంత అనేటువంటిది ఈ వర్గు క్యాలిక్యులేషన్లో చూస్తున్నాం. అదేవిధంగా ఈ నక్షత్రము అనేటువంటిది ఈ యొక్క గృహ నిర్మాణము యజమానికి సరిపోయిందా లేదా అనేటువంటిది కూడా చూసుకోవాలా, లేకపోతే అవసరం లేదా అనేటువంటిది చూసుకోవాలి. అంటే ఉదాహరణకి ఈ మొత్తం ఇల్లు 103 ఏనుగు పాదాలు వచ్చిందనుకోండి. ఈ 103 ఏనుగు పాదాలు అనేటువంటిది కనుక తీసుకున్నామనుకోండి, 103 ఏనుగు పాదాలు మనకి ఆయం సరిపోతుంది. అంటే 103 × 8/9. అంటే ఈ ఆయం లెక్క కాకుండా ఎప్పుడైతే మనం నక్షత్రము అంటున్నాగా, ఈ నక్షత్రము అంటే ఏంటి, ఉన్నటువంటివి 27 అశ్వన్యాది నక్షత్రాలు. ఈ యొక్క క్షేత్ర పదము అనేటువంటిది 103 కాకుండా లెటర్స్తే 105 అనుకున్నాం. 105 ఎప్పుడైతే తీసుకున్నామో 105 ఏనుగు పాదాలు ఇంటూ 8/27 వేసామనుకోండి. ఇది వర్గు క్యాలిక్యులేషన్లో ఉన్నటువంటి వాస్తు ప్రమాణికంగా చెప్పబడినటువంటి ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మనం ఎప్పుడైతే ఈ చెవి భాగాహారం చేసినప్పుడు శేషం అనేటువంటిది 3 వచ్చింది అనుకోండి. 3 అంటే ఏంటి, అశ్వని భరణి కృత్తిక. కృత్తిక అనేటువంటిది అగ్ని నక్షత్రం. ఈ అగ్ని నక్షత్రము అనేటువంటిది సహజంగా ఈ గృహస్థుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళది భరణి నక్షత్రం, జన్మ నక్షత్రం. అశ్వని భరణి కృత్తిక అంటే భరణికి కృత్తిక నక్షత్రం అనేటువంటిది 2వ స్టార్ అయింది, అంటే 2వ తార అయింది. అంటే ఏమవుతుంది, మామూలుగా సంపత్తార అయింది. సంపత్తార అయ్యి మనం ఇది తీసుకోవచ్చు కదా అనేటువంటిది ఒకళ్ళు అంటారు. ఇలా సంపత్తారైనా కూడా అగ్నితార కదండి, అసలు ఈ పదం పనికిరాదు అని చెప్పేసి ఇంకొకళ్ళు అంటారు. ఈ విధంగా నక్షత్ర శుద్ధి అనేటువంటిది ఈ పదంలో అవసరమా లేదా అనేటువంటిది చాలామందికి సందేహం ఉంటుంది. ఇక్కడ నక్షత్రము అనేటువంటిది మ్యాండేటరీ కాదు. అదేవిధంగా మనం ఏదైతే వర్గు క్యాలిక్యులేషన్లో మిగతా గణాంకాలన్నీ బాగుండి నక్షత్ర బలం లేకపోయినా కూడా మనం ఆ పదాన్ని స్వీకరించవచ్చు అనేటువంటిది వాస్తు శాస్త్రం చెప్తోంది. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా ఒక సిద్ధాంతి అనేటువంటి వాళ్ళు వాస్తు సిద్ధాంతి చేస్తారు. కంపల్సరీగా అది కూడా మనం చూసుకొని వర్గు క్యాలిక్యులేషన్లో ఈ పద నిర్ణయం అనేటువంటిది చేసుకోవాలి. పద నిర్ణయంలో తారాబలము చూసుకోవాలి. వాస్తవానికి ఒకవేళ సరిపోకపోయినా వేరే పదానికి కనుక మనకి ప్లాట్లో డైమెన్షన్ ఉంటే వేరే పదానికి వెళ్ళచ్చు. ఇంత క్యాలిక్యులేషన్ చేసుకుని మాత్రమే మనం ఈ యొక్క ఇంటి నిర్మాణము ప్లానింగు అనేటువంటిది చేసుకోవాలి.